ఏంది సంగతి, వీడు మళ్ళీ ఎందుకు వచ్చిండు, మళ్ళీ ఏం మాట్లాడతారు దేని గురించి అని మీకు అనిపించవచ్చు. సో యాక్చువల్లీ ఈరోజు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ చాలామంది ఎప్పటి నుంచో నన్ను కామెంట్స్లల్లో లేకపోతే మెసేజ్లల్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ కామెంట్స్లో, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లల్లో, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లల్లో, ఇంకా నా వెరీ నోన్ ఫ్రెండ్స్ అండ్ కొంతమంది రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఇది చాలామంది క్వశ్చన్ చేస్తున్నది. సో దాట్స్ సంథింగ్ మై యూట్యూబ్ రెవెన్యూ. నాకు యూట్యూబ్ నుంచి నాది మానిటైజేషన్ అయింది కదా, అయిన తర్వాత నీకేమైనా పైసలు వచ్చినాయా, ఇది చాలామంది నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్స్. సో ఎస్, ఐ రిసీవ్డ్ మై పే ఫ్రమ్ యూట్యూబ్. నా యూట్యూబ్ నుంచి పైసలు వచ్చినాయి. ఎంత వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఏ అకౌంట్కి వచ్చినాయి, అసలు అవి మనకు ఎట్లా వస్తాయి, మనం అవి రావాలంటే ఏం చేయాలి, ఐ లెట్ యు నో. దాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తా. నేను యూజువల్గా నార్మలీ నేను ఎట్లా చెప్తానో అట్లా చెప్తా. సో అర్థం అయిన వాళ్ళు అర్థం చేసుకోండి, అర్థం కాని వాళ్ళు వదిలేయండి, అవసరమే లేదనుకున్న వాళ్ళు వీడియో చూడకండి. ఓకే, అండ్ ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్. అంటే నాకు ఏదైతే వచ్చిందో అది నేను మీకు ఇట్లా చూపెడతా, ఎంత వచ్చింది పైసలు కూడా అని చెప్పి. దాన్ని ఈరోజు కరెంట్ రేట్ ఇండియాకి ఎంత ఉంది అంటే నేను ఉన్న లొకేషన్ నుంచి ఇండియా కరెన్సీకి ఇక్కడి కరెన్సీలో నాకు వచ్చింది. సో ఇక్కడి కరెన్సీ పెట్టుకోవడానికి రీజన్ అవి కూడా మీకు చెప్తా. సో అవన్నిటిని బట్టి ఇంకా మీరు ఏం డిసైడ్ అవుతారో, ఫ్యూచర్లో ఎవరైనా కంటెంట్ క్రియేషన్ చేద్దామని అనుకునేటోళ్ళు, లేకపోతే ఈ వీడియో ఎప్పుడు ఎవరు చూస్తారో నాకు తెలియదు. ఈరోజు చూస్తున్న వాళ్ళకి, రేపు చూస్తున్న వాళ్ళకి, 10 రోజులకు చూస్తున్న వాళ్ళకి, 10 సంవత్సరాలకు చూస్తున్న వాళ్ళకి కూడా దీని నుంచి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ రావాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి అని నేను ప్లాన్ చేస్తున్నా. సో ఆ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, ఇన్ డీటెయిల్డ్గా. సో యూ కెన్ ఎంజాయ్ ఇట్, you can witness it, you can know whatever the stuff you wanted to. ఇంట్లో నుంచి ఇంకేది తీసుకోవాలనుకుంటే తీసుకొని మీతో వదిలేసేయండి. ఓకే, ఐ లెట్ యు నో. కార్లకించి బయటికి పోతా. యాక్చువల్లీ చాలా చలి పెడుతుంది కార్లో, అందుకే కూర్చున్నాను నేను. బట్టలు కూడా చూస్తే 2-3-4 లేయర్లు వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చలి మొత్తం ఇట్లా దగ్గరికి వచ్చేసి గడ్డ కట్టిపోతున్నాం మనం ఒక పాయింట్లో. రీసెంట్గానే మనకి ఇక్కడ సమ్మర్ అయిపోయింది, బట్ ఇంకా సమ్మర్ అయిపోయినా కూడా ఏమంటారు, చలి అంతా ఇక సమ్మర్ అయిపోయింది కాబట్టి చలి మొత్తం ఇట్లా ఎక్కువ అయిపోయి ఇట్లా కొంచెం దగ్గరికి ఇట్లా తీడికి వస్తుంది. తీడిగా చూడ దాన్ని ఏమంటారు, ఇట్లా స్కిన్ మొత్తం గట్టిగా దగ్గరికి అయిపోతుంది అనమాట. సో అట్లా అవుతుంది. అమ్మ కార్ లాక్ వేసినా లేదా. సో నేను వీడియో షూట్ చేయడానికి కూడా ఎటు పోతలేను, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ప్రొఫెషనల్ జాబ్స్ అప్లికేషన్స్ అదంతా. నేను ఇదంతా వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ నాకు కుదరతలేదు, టైం ఉండలేదు ఇవన్నీ చేయడానికి. సో అదంతా ఆగమైపోతుంది. అందుకోసం నేను ఏమనుకుంటున్నా అంటే జాబ్ దాని గురించి వదిలేద్దాం ఇప్పటికైతే. అది ఇంకా నా ట్రయల్స్ని మళ్ళీ మీకు చెప్పి అదంతా మీకు ఒక నెత్తిలో నొప్పి, ఆ బుర్ర అది వేయడం వద్దు అనిపిస్తుంది నాకు. సో బేసిక్గా కమింగ్ టు దిస్ యూట్యూబ్ రెవెన్యూ ఎట్లా అంటే, యూట్యూబ్ ఈజ్ సంథింగ్. వాట్? Yeah. I'll follow you, man. Oh, thank you. What's it? I will follow you now. Oh, it's Shashi Census. What? SHA. 1 second. You can type it. SHA. Yeah. SHI. Yeah. Dot. Yeah. Census. SEN. What do you do? Like, what do you do? I do lifestyle, fashion, interior design. Yeah, man. Yeah. I do plenty of stuff. Wow. 8 times subscribers nearly. Doing alright, man. Yeah. Cheers, buddy. Take care. Don't put me in the video though, yeah? Oh, no, I won't. Don't worry. Cheers. Thank you. So, coming to this video, యూట్యూబ్ మనకు అసలు రెవెన్యూ ఎట్లా ఇస్తుంది, యూట్యూబ్ మనకు అసలు రెవెన్యూ ఎట్లా జనరేట్ చేస్తుంది, అదన్నీ మీకు క్లియర్గా చెప్తాను నేను. నాకు అసలు ఇది పెట్టడానికి, ఇవన్నీ మాట్లాడడానికి నాకు సరిగా ప్లేస్ దొరుకుతలేదు, సరిగా అది దొరుకుతలేదు. 2 నిమిషాలు అని కింద పెట్టి మాట్లాడితే బెటర్ ఉంటుంది. ఫుట్పాత్ మీదనే పెట్టేసిన నేను. సో ఇక్కడ ఫుట్పాత్ మీద కూర్చొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మొత్తం వస్తున్నానా, నేను ఎంతవరకు వస్తున్నా నాకేం తెలుస్తలేదు. ఎండకి గ్లాసెస్, చలికి బట్టలు వేసుకున్నా అంతే.
సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే స్టోరీ, ఇప్పుడు యూట్యూబ్ పైసలు మనకి ఎట్లా జనరేట్ చేస్తుంది, అసలు పైసలు దేని త్రూ కన్సిడర్ అవుతాయి, ఇవన్నీ మీరు చాలామంది వీడియోలలో చూసుంటారు. ఇన్ ద సేమ్ వే నేను కూడా ఒకసారి మీకు రఫ్గా ఒకసారి ఇట్లా ఒక సింగిల్ లైన్లో అది చెప్తా, అంటే ఎట్లా జనరేట్ అవుతుందని. యాడ్స్ త్రూ జనరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా 2 తీసుకొచ్చింది, ఐ మీన్ న్యూ క్రియేటర్స్కి. అది ఎట్లా అంటే 3000 వాచింగ్ అవర్స్ ప్లస్ 500 సబ్స్క్రైబర్స్. యూజువల్లీ 4000 వాచింగ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో ఉండే. బట్ వెరీ రీసెంట్లీ వాళ్ళు ఏం చేసినారంటే 500 సబ్స్క్రైబర్స్ విత్ 3000 వాచింగ్ అవర్స్ తొందరలో తీసుకొచ్చారు అనమాట. చేసి సో అట్లా తీసుకొచ్చుడు చేయబట్టి కొంతమంది క్రియేటర్స్కి హవర్స్ 1 year లోపల రీచ్ అవ్వనోళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఏమైందంటే ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ లాగా అయిపోయింది. సో వాళ్ళకి కొంచెం తొందరగా రికగ్నైజ్డ్ అవ్వడంకి, కొంచెం తొందరగా ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్, ఇంకా పైసలు వస్తే డెఫినెట్లీ మనకు మోటివేషన్ వస్తుంది పని చేయాలని. ఇన్ ద సేమ్ వే అట్లనే వాడు కూడా క్రియేట్ చేసేసరికి దాని ద్వారా వాళ్ళకి ఏమైందంటే కొత్త క్రియేటర్స్కి దీని నుంచి ఒక కొత్త అడ్వాంటేజ్ లాగా, లేకపోతే కొత్త ఆపర్చునిటీ వచ్చింది మనకి, మనం ఇవి క్రియేట్ చేస్తే పైసలు వస్తాయి అన్న టైప్లో వాళ్ళందరూ అయిపోయారు. కాబట్టి అప్పుడు చాలామంది ఇట్లా చేయడం స్టార్ట్ చేయడం వల్ల యూట్యూబ్ ఇప్పుడు వెరీ రీసెంట్లీ ఏం చేసిందంటే దే గేవ్ అన్ ఆపర్చునిటీ. మనం అంటే ఇది ఎప్పటి నుంచో ఉందా లేకపోతే ఇప్పుడు వచ్చిందా నాకు తెలియదు ఈ పాలసీ. ఏంటంటే నేను ఒక ఇంటర్నేషనల్, అంటే నేను ఇప్పుడు కరెంట్లీ యూకేలో ఉన్నా, యూకే ఇన్ ద సెన్స్ ఇంగ్లాండ్లో ఉన్నా, నేను యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్లో ఉన్నా నేను. బట్ నా ఒరిజినల్ ప్రాపర్ నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇండియా నుంచి కదా. సో ఏమైందంటే మన వెరిఫికేషన్ మొత్తం అవుతుంది అనమాట. మన యూట్యూబ్ నుంచి మనం వీడియోలు చేస్తున్న కొద్దీ మన హవర్స్ అవన్నీ మానిటైజేషన్ అయిన తర్వాత మనది వెరిఫికేషన్ చెక్ అట్లా అవన్నీ అవుతాయి. మనకు ఒక పిన్ కోడ్లు, ఒక ఆ లెటర్స్ అవి ఎవేవో అన్ని ఇంటికి వస్తాయి. అవిట్లను మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ ప్రాసెస్ వాడు మన పాస్పోర్ట్ చెక్ చేస్తాడు, ఏదో ఒక ఐడి ప్రూఫ్ అడుగుతాడు, ఇక్కడ ఒక ఐడి ప్రూఫ్ అడుగుతాడు, అక్కడ ఒక ఐడి ప్రూఫ్ అడుగుతాడు, నీ ట్యాక్సేషన్ మొత్తం ఎక్కడి నుంచి అన్న టైప్ అట్లుంటుంది. నా దగ్గర నా ట్యాక్సేషన్ ఫాము ఒక 4-5 times రిజెక్ట్ అయింది. ఎందుకంటే నేను యూకేలో ఉంటున్నా అండ్ నా డీటెయిల్స్ అన్నీ ఇండియావి పెట్టినా నేను. సో అట్లా పెట్టేసరికి వాడేం చేసిండంటే ఇదేదో స్కామ్ లాగా ఉంది అని చెప్పి నన్ను వాడు అప్రూవ్ చేయలేదు స్టార్టింగ్లో. బట్ లేటర్ ఆన్ నేను ఏం చేసిన అంటే దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ, దేర్ వాజ్ ఎ స్లాట్ కాల్డ్ ఏంటంటే రైట్ ఏ లెటర్ టు యూట్యూబ్ హెడ్, సమ్ యూట్యూబ్ టీమ్కో ఏదో ఒక లెటర్ రాయాలి. ఆ లెటర్లో మనం ఏం చేసిన అంటే నేను సో అండ్ సో పర్సన్, నేను ఇట్లా నా ఒరిజినల్ ప్రాపర్ ఇండియా, బట్ నేను చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినాను. ఇన్ ద మీన్ టైం నేను వీడియోస్ చేద్దామని అనుకుని ఇట్లా స్టార్ట్ చేసినాను. అండ్ నాది ఛానల్ మానిటైజేషన్ అయింది, అవన్నీ అయింది. నా వెరిఫికేషన్ ఇప్పుడు నేను అక్కడికి పెట్టినా రిజెక్ట్ అవుతుంది, ఇక్కడికి పెట్టినా రిజెక్ట్ అవుతుంది. దాన్ని మీరే దీన్ని ఏదో ఒకటి సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను అసలు ఇక్కడ ఉన్ని కాకుండా నేను 40% ట్యాక్స్ ఎట్లా కడతా. సో నేను ఇండియా ఉంది కాబట్టి నాకు 15% ట్యాక్స్ కట్ కావాలి అని చెప్పి అట్లా చేసిన తర్వాత వాడేం చేసిండంటే నా లెటర్ అప్రూవ్ చేసిండు. నా ఎలాంటి ట్యాక్సేషన్ అవన్నిటిని నా లెటర్ త్రూవే వాడు అప్రూవ్ చేసుకొని నా మిగతా డాక్యుమెంట్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని వాడు నాకు 15% ట్యాక్స్ మాత్రమే కట్ చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు అది కూడా ఎట్లా అంటే అదర్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఇప్పుడు నేను ఉన్న కంట్రీ ప్లస్ నేను ఎక్కడైతే పుట్టి పెరిగినో ఆ కంట్రీ, ఈ వ్యూస్ అన్నిటికీ నాకు 15% అంటే 15% కన్సిడర్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన వేరే కంట్రీ యూఎస్ నుంచి లేకపోతే అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఎల్ల నుంచి అయినా కూడా నాకు 15% కట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ నేను అది చేసుకోకపోయినా అనుకో, అది నాకు మనం ట్యాక్సేషన్ అప్రూవ్ చేసుకోకపోయినాం అనుకో, మనకి 30-40% కట్ అవుతుంది ట్యాక్సేషన్. ఇట్స్ టూ మచ్. మనకు వచ్చే 3 కొత్తలకి ఆ 3 కొత్తలు అట్టే పోతాయి, ట్యాక్స్కి వెళ్ళిపోతాయి. సో అట్లా అయిపోతుంది అనమాట. అట్లనే నా అంత అప్రూవ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అండ్ నాకు వాడు యూట్యూబ్ వాడు ఏం చేసిండంటే థ్రెషోల్డ్ అని ఉంటుంది యూజువలీ. నేను అక్కడ రిజిస్టర్ అవ్వగానే నేను ఏం చేసిన అంటే ఇది నేను కొంచెం ట్రిక్కీగా నేను ఇది ప్లే చేసినాను. అంటే ఇట్లా చేయడం ద్వారా నాకు ఎట్లాంటి లాభం అయింది, ఎట్లాంటి అడ్వాంటేజ్ అయిందంటే ఇప్పుడు నేను యూకే అకౌంట్ మాత్రమే పెట్టినాను నేను. చాలామంది మనకి చెప్తారు కదా, అంటే యూజువలీ నువ్వు అక్కడనే కాదు, నువ్వు అక్కడి పైసలు తీసుకోవద్దు, అక్కడి వారికి తీసుకుంటే నువ్వు అక్కడ ట్యాక్స్ కడతలేవు, కానీ అక్కడి పైసలు తీసుకోవడం ద్వారా అది కంప్లీట్లీ ఒక క్రైమ్ లాగా లేకపోతే ఒక ఇల్లీగల్ థింగ్ లాగా అయిపోతుంది అది అని నీకు చెప్తారనమాట. బట్ ట్రస్ట్ మీ అట్లా ఏం అవ్వదు. అంటిల్ ఆర్ అన్లెస్ నువ్వు కొలాబరేషన్స్ చేసి ఆ కొలాబరేషన్ చేసిన పైసలన్నీ నీ ఇక్కడ అకౌంట్లో పడుతున్నప్పుడు మాత్రమే నీది అది ఇల్లీగల్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే నీకు యూకే గవర్నమెంట్ అసలు పైసలు పే చేయదు, నీకు పైసలు పే చేసేది యూట్యూబ్ ఎక్కడి నుంచి, యూఎస్ నుంచి. కాబట్టి అట్లా ఆర్
బేసిక్గా యూట్యూబ్ నీకు ఫస్టే చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ నేను యునైటెడ్ కింగ్డమ్ నుంచి అయినా కాబట్టి నా పైసలన్నీ ఐర్లాండ్ నుంచి నాకు వస్తాయి. యూనో ఐర్లాండ్ ఈజ్ యూకే పక్కనే. సో వాళ్ళు నాకు పైసలు ఇస్తారనమాట. అక్కడ నుంచి మనకు పైసలు వస్తాయి. సో యూకే గవర్నమెంట్ మనకు పే చేస్తలేదు. సో అందుకోసం మనది అట్లా కన్సిడర్ అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే అబ్రాడ్ క్రియేటర్స్ ఉండొచ్చు, అబ్రాడ్లో ఎవరైనా కంటెంట్ క్రియేషన్ అది చేస్తున్న వాళ్ళు ఇట్లా చేయడం ద్వారా మనం ఇక్కడి అకౌంట్ డీటెయిల్స్ పెట్టకుండా మన ఇండియా అకౌంట్ డీటెయిల్స్ పెట్టేసుకుని అట్లా చేద్దాము అది ఇది అని చెప్పి ఇండియా డీటెయిల్స్ పెడతారు. సో ఇండియా డీటెయిల్స్ పెట్టడం ద్వారా మీరు చాలా మనీ లాస్ అవుతారు. మనీ లాస్ ఇన్ ద సెన్స్ అది ఎట్లా అంటే ఇప్పుడు మీరు యూకే పైసలలో రెవెన్యూ జనరేట్ చేస్తే ఇట్స్ టూ మచ్, అంటే కొంచెం ఎక్కువ పైసలు వస్తాయి. ఇండియా దానిలో తక్కువ పైసలు వస్తాయి. ఎందుకంటే ఇండియా యాడ్ రెవెన్యూ తక్కువ, ఇండియాలో వచ్చే యాడ్స్ అవన్నీ ప్లే అయ్యేవి అవన్నీ చాలా తక్కువ, అండ్ థ్రెషోల్డ్ చాలా ఎక్కువ. థ్రెషోల్డ్ ఇన్ ద సెన్స్ నీకు ఒక $100 జమ అయ్యే వరకు నువ్వు పైసలు విత్డ్రా చేసుకోరాదు. విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు, మనకే వాళ్ళు ఆటోమేటిక్గా ఇస్తారు. $100 తర్వాత అయితే $100 పైన అయితే వాళ్ళే విత్డ్రా చేసేస్తారు మన అకౌంట్లోకి. డైరెక్ట్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత అకౌంట్లోకి వేసేస్తారు. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే పౌండ్ రేట్ ఎక్కువ కాబట్టి నాకు థ్రెషోల్డ్ £60 మాత్రమే. £60 అంటే మన ఇండియా కన్వర్జన్కి ఒక్క పౌండ్ 119 రూపీస్ ఎంతో ఉంది. వెరీ రీసెంట్లీ చూసిన నేను. ఈ వీడియో చేద్దామని చెప్పి అనుకున్నప్పుడే అట్లా కార్లో కూర్చొని చూసిన పౌండ్ రేట్ ఎంత ఉంది అని చెప్పి. 119 రూపీస్ 16 పైసానో ఎంతో ఉంది. సో నాకు ఆ రేటు ఒక్క పౌండ్కి ఆ రేటు అంటే అది 119.16 పైసా ఒక్క పౌండ్కి అన్నప్పుడు ఆ కన్వర్జన్ నేను చేసుకుంటే నాకు దగ్గర ఇప్పుడు £60కి మనం చూసుకుంటే ఒక 7-8 పైన వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే అట్లనే మనకు పైసలు వస్తాయి కాబట్టి మనం పౌండ్ రేట్కే మనం పౌండ్స్కి మాత్రమే పెట్టుకున్నాము అండ్ పౌండ్స్లోనే మనకు పైసలు పడతాయి అన్నమాట. మీకు ఇది కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా? £82.11 కనిపిస్తుందా? కనిపించకపోతే నేను మళ్ళీ ఈ పిక్చర్ని నా స్క్రీన్ షాట్ని నేను స్క్రీన్ పైన వేస్తే ఇక్కడ మీరు చూడండి. సో బేసిక్గా ఇంత నా అకౌంట్కి వాళ్ళు విత్డ్రా చేసి పంపిస్తున్నారు, అంటే ఇంత నా అకౌంట్కి డైరెక్ట్ వేసేసినారు వాళ్ళు. అది ఎట్లయిందంటే ఇప్పుడు మనకి యూజువలీ మనం ఎంత చేస్తున్నాము, ఎంత క్రియేట్ అవుతుంది మన దగ్గర రెవెన్యూ, అది మన దానిలోకి ఆ థ్రెషోల్డ్ దాటితే మాత్రమే పంపిస్తారు. బేసిక్గా నా ఛానల్, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 4 months అవుతుంది, నాకు తెలిసి 4 months పైన డేస్ అవుతుంది. సో నా ఛానల్ మానిటైజేషన్ 40-42 డేస్కే అయింది. 4,000 వాచింగ్ అవర్స్ అయింది. 1,000 సబ్స్క్రైబర్స్ నాకు అది 44 డేస్ 45 డేస్ ఎన్నో డేస్లో అయిపోయింది. అయిపోయిన తర్వాత నాది అప్పటి నుంచి రెవెన్యూ స్టార్ట్ చేస్తే నాకు వాడు అవన్నీ కన్ఫర్మేషన్ అయ్యి మనకి ఇవన్నీ వెరిఫికేషన్స్ అయ్యి అవన్నీ 2-3 సార్లు రిజెక్ట్ అయ్యి అవన్నీ అయ్యేసరికి 10 days 15 days వచ్చిన వ్యూస్కి వచ్చే పైసలు, లేకపోతే 10 days 15 days నా యాడ్స్కి వచ్చే పైసలు అన్నీ నాకు జమ కాలేదు. ఎందుకంటే మనది అప్పటికి వెరిఫికేషన్ చెక్ కాలేదు. సో అప్పటికి ఇంకా మానిటైజేషన్ అయినట్టే, కానీ అఫీషియలీ పైసలు పడడానికి కాలేదు. సో అక్కడ నేను ఒక 10-15 days మనీ లాస్ అయినాను. బట్ ఇట్స్ ఫైన్, ఎందుకంటే మనకు అవన్నీ తెలిసి వచ్చినాయి, అవన్నీ అయినాయి అది ఇది అని చెప్పి. అండ్ తర్వాత నాకు సెప్టెంబర్ స్టార్టింగ్లో మనకి పైసలు రావాలి యాక్చువల్లీ. బట్ ఏమైంది అంటే ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ స్టార్టింగ్లో మనకు పైసలు రావాలి, ఎంతైతే మన మిగతాలో జమ అయినాయో అంత. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మన అకౌంట్కి యాడ్స్ రెవెన్యూ, వ్యూస్ రెవెన్యూ అవన్నీ కలిపి నాకు ఒక £60 నా థ్రెషోల్డ్. బట్ నాకేమైందంటే అన్ఫార్చునేట్లీ £54.55 ఎంతో అయ్యి నా అకౌంట్ అట్లనే ఆగిపోయింది. అంటే నాకు పైసలు పర్లేదు. ఇదేమైంది, నెక్స్ట్ మంత్కి ప్రొసీడ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్కి కంటిన్యూ అయింది. ఎందుకంటే £60కి మనం థ్రెషోల్డ్కి రీచ్ అవ్వలేదు కదా. సో వాడేం చేసిండంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఇంకటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి నేను ఇంకా అనుకున్నా, అబ్బా ఇదంతా ఏంది, మళ్ళీ ఇప్పుడు అదంతా ఎప్పుడు కావాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆగాల, పైసలు వస్తున్నాయి కదా చూద్దాం ఎంత వస్తాయి అని చెప్పి అనుకున్నా. బట్ బుక్ అయిపోయింది, ఇంకొక 1 month ఎక్స్టెండ్ అయింది. ఆ 1 month ఈరోజు. సో 2 days బ్యాక్ అనుకుంటా నాకు వచ్చింది ఆ పైసలు, ఆ £82.11 సంథింగ్. యాక్చువల్లీ నా దానిలో జమ అయింది ఒక 80 సమ్ చేంజ్, నియర్ టు 90 అయింది. దానిలోకించి 15% ఎంతో ట్యాక్స్ కట్ చేసుకున్నాడు వాడు. US బేస్డ్ వ్యూస్కి, లేకపోతే స్విట్జర్లాండ్ బేస్డ్ వ్యూస్కి, కొన్ని యూరోప్ బేస్డ్, కొన్ని సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఆ బేసిస్ మీద
ఆ వ్యూస్ రెవెన్యూని వాని గవర్నమెంట్కి వాడు ట్యాక్స్ కట్ చేసుకొని నాకు మిగతా 82 pounds 11 pence నా అకౌంట్కి వేసిండు. అది మనం ఒకవేళ ఈరోజు కరెంట్ రేట్కి ఎగ్జాక్ట్గా మనం కౌంట్ చేస్తే ఎంత అవుతుంది అంటే నేను ఒక 2 minutesలో మీకు 2 minutes కూడా అవసరం లేదు, జస్ట్ 1 minute మీకు ఇది క్యాలిక్యులేషన్ నేను వీడియోలో ఉండగానే ప్రూఫ్ చూపిస్తా ఎంత అయింది అని. సో మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది కదా. సో ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఇది యూజువల్గానే. సో ఇప్పుడు దీనిలో మనకి 82 pounds 11 pence మన అకౌంట్లో పడ్డది, కనిపిస్తుందా? 82 pounds 11 pence మన అకౌంట్లో పడ్డది. ఎండ బాగా కొడుతుంది, ఒక నిమిషం. 82 pounds 11 pence మన అకౌంట్లో పడ్డది ఇంటూ ఈ రోజుకి 119.16 పైసా ఉంది. 119 rupees 16 paisa. సో 119.16 is equal to 9,784 rupees 22 paisa. ఇన్ని మన అకౌంట్లో పడ్డాయి. మీకు అర్థమైందా? అంటే నేను ఇండియా కన్వర్జన్ చేసి మీకు క్లియర్గా అర్థం కావడం కోసం చెప్తే, ఇప్పుడు నాకు అదే యూకే పైసలు అనుకుంటే 82 pounds, అది నార్మల్ ఎంత అంటే ఒక ఏదో మన కొన్ని సామాన్ కొనుక్కోవచ్చు ఇక్కడ, అంతే. సో అంత పైసలు మన అకౌంట్కి వచ్చినాయి. అండ్ హోప్ సో ఎవ్రీ మంత్కి మనం జనరేట్ చేస్తూనే ఉంటాము. ఇట్స్ నాట్ సంథింగ్ అబౌట్ ఎర్నింగ్ మనీ. నేను ఈ ఒక్క మంత్ మాత్రమే నా పైసలు చెప్పిన, అండ్ ఇంకే మంత్కి నేను నా పైసలు రివీల్ చేయను, పైసలు చెప్పను కూడా డెఫినెట్లీ. బట్ జస్ట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది కదా, అది ఎంత వచ్చింది మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు దాన్ని మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వడం కోసం మాత్రమే నేను ఈ పైసలన్నీ నేను బయట పెట్టాను, ఎంత వచ్చినాయి ఏమొచ్చినాయి అది ఇది అని చెప్పి. సమ్వేర్ ఒక 10,000 వచ్చినాయి మనకి మన అకౌంట్కి. దాట్స్ మై ఫస్ట్ మంత్. ఒక 40-45 days ఇన్కమ్ అది జనరేట్ అయింది మన కళ్ళ నుంచి. సారీ, నేను రోడ్ మీద ఉండి మాట్లాడుతున్నా, కార్లు బండ్లు వెహికల్స్ అన్నీ పోతున్నాయి, అచ్చలో పోయే వాళ్ళందరికీ ఆపి సారీ అని చెప్పాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఫైన్. సో యూజువలీ అయితే ఇది స్టఫ్ మీకు ఎంతవరకు వీడియో యూస్ఫుల్ ఉంటుంది, ఎంతవరకు యూస్ఫుల్ ఉండదు ఇదంతా నాకు తెలియదు. బట్ యూ క్యాన్ రిజిస్టర్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ యూకే. ఎందుకంటే మీరు అప్పుడు యూకే పైసలు మాత్రమే మీ అకౌంట్లో తెచ్చుకుంటారు కాబట్టి. ఆమె హాయ్ చెప్తుంది, హలో చెప్పుకుంటా యూజువలీ. సో మీరు యూకే పైసలు, సో మీరు యూకేలో ఉండి కంటెంట్ క్రియేషన్ చేసినా, యూఎస్లో ఉండి కంటెంట్ క్రియేషన్ చేసినా, ఎనీవేర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కడుండి చేసినా కూడా ఆ కంట్రీ మీదనే మీరు రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే యూ విల్ ఎర్న్ దాట్ మనీ ఇన్ దాట్ కరెన్సీ ఇట్ సెల్ఫ్. సో ఆ కరెన్సీ రేట్ ఎక్కువ ఉంటే ఆ కరెన్సీదే చేసుకోండి. అండ్ యాడ్ రెవెన్యూ, మీకు వచ్చే వ్యూస్ ఏదైతే ఉంటుందో యాడ్ రెవెన్యూ కొంచెం ఎక్కువ వస్తుంది, మంచి యాడ్స్ వస్తాయి. యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు ఎర్న్ ఎ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా మనీ అదర్ దాన్ ఇండియా కరెన్సీ రేట్కైనా, ఇండియా దానికైనా, ఇండియాలో వచ్చే వ్యూస్కైనా, లేకపోతే ఇండియా వచ్చే యాడ్స్ రెవెన్యూ అయినా, అవన్నిటికన్నా ఇది ఎక్కువ అనమాట. సో అది అనమాట. అండ్ ఐ హోప్ ఇది మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అని. అండ్ ఎస్, దిస్ హౌ ఇట్ ఈస్. అండ్ మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మీకి పంపేయండి, డాడీకి పంపించండి, ఫ్రెండ్స్కి పంపించండి, స్టోరీ పెట్టుకోండి, స్టేటస్ పెట్టుకోండి, నా వీడియోస్ అన్ని ఇంకెవరికో షేర్ చేయండి. ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పను. బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఎనఫ్, జాయిన్ మై జర్నీ అండ్ టేక్ కేర్.